ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు మరోసారి ఉత్తమ ప్రతిభ కనపరిచారు. జాతీయ స్థాయిలో పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి ఐఐటిలో సీట్లు ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా హర్నాథ్పురం నారాయణ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులను సత్కరించారు. విజయానికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో టాపర్స్ గా నిలిచారు. జాతీయ స్థాయి ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో 5, 13, 14, 15, 16 వంటి ర్యాంకులతో పాటు 392, 509, 934, 954, 1916 వంటి ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచారు. నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ నుండి ఓపెన్ కేటగిరీలో కుశాల్ రెడ్డి 392వ ర్యాంకు సాధించగా, పి అక్షయ్ వశిష్ట 509వ ర్యాంకు, జి సాయి లిఖిత్ 934వ ర్యాంకు, శివ కుష్వంత్ 954, విష్ణు జ్ఞాతికారెడ్డి 1916వ ర్యాంకు, రామ్ చరణ్ 2608వ ర్యాంకు, టి లక్ష్మీతేజ 2744, కె నిఖిల్ 3589వ ర్యాంకు, యశ్వంత్ రెడ్డి 3855వ ర్యాంకు, బిల్వనాథ్ రెడ్డి 3945వ ర్యాంకు, మధుకర్ జశ్వంత్ 4353వ ర్యాంకు, పి రోహిత్ 4744వ ర్యాంకు, కె చరణ్ 5127వ ర్యాంకు, హరీశ్వర్ 5682వ ర్యాంకు కైవసం చేసుకుని ప్రతిష్టాత్మక ఐఐటి కళాశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా హర్నాథ్పురం నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి మెయిన్స్ అడ్వాన్స్ టాపర్ గా నిలిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం జిఎం మాట్లాడుతూ, ఎప్పటిలాగానే నారాయణ విద్యార్థులు ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. 500 లోపు 1, 1000 లోపు 4, 2000 లోపు 5 మంది, 3000 లోపు 7 మంది, 5000 లోపు 12 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 126 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్లో అర్హత సాధించారని తెలిపారు. కళాశాలల కోఆర్డినేటర్ జయకుమార్ రాయుడు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నారాయణ విద్యార్థులు సాధించడం నెల్లూరుకి గర్వకారణమన్నారు. నారాయణ మైక్రో షెడ్యూల్, ఎర్రర్ అనాలిసిస్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, తల్లిదండ్రుల సహకారం ఇంతటి ఘన విజయాలకు కారణమన్నారు. ముఖ్యంగా తమ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణలో ఒత్తిడి లేని బోధనా పద్ధతులను అవలంబిస్తున్నామన్నారు. పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు వారికి అవసరమైన మనోధైర్యాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రతి వారం వారాంతపు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దృఢ సంకల్పంతో ధైర్యంగా పరీక్షలు రాసేందుకు వారికి అవసరమైన శిక్షణ ఇస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మధుసూదన్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కామాక్షమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా నారాయణ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొని వస్తారు. దానికి ఉదాహరణ మన నెల్లూరు నారాయణ నుంచి ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా విద్యార్థులు చాలా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. గత సంవత్సరం ఓపెన్ కేటగిరీలో మన దగ్గర 1000 లోపు 2 అయితే ఈసారి 4 ర్యాంకులు మా విద్యార్థులు తీసుకురావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. అందులో వేనాటి కుశాల్ రెడ్డి 392, పసుపాల అక్షయ్ వశిష్ట 509 ర్యాంకు, గణికాల సాయి లిఖిత్ 934, ఇసునాకుల శివ కుష్వంత్ 954 ర్యాంకు. ఇలా 1000 లోపు ఓపెన్ కేటగిరీలో 4 విద్యార్థులు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన నారాయణలో స్కూల్ స్థాయి నుండే ఐఐటికి ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సూర విష్ణు జ్ఞాతికారెడ్డి 1916 ర్యాంకు, పొదిలి రామ్ చరణ్
2628వ ర్యాంకు, తంజావూరు లక్ష్మీ తేజ 2744వ ర్యాంకు, కందేరి నిఖిల్ 3589వ ర్యాంకు, అదేవిధంగా మూలే యశ్వంత్ రెడ్డి 3855వ ర్యాంకు, పాలగిరి బిల్వనాథ్ రెడ్డి 3945వ ర్యాంకు, ఎర్ల వెంకట మధుకర్ జస్వంత్ 4353వ ర్యాంకు, పడకండ్ల రోహిత్ 4744వ ర్యాంకు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా 5000 లోపు ఓపెన్ కేటగిరీలో మన దగ్గర 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి తెచ్చుకున్నటువంటి ర్యాంకులు. అంతేకాకుండా 1000 లోపు ఈ 4 ర్యాంకులే కాకుండా 3000 లోపు 7, 5000 లోపు 12 ర్యాంకులు, అలాగే 10000 లోపు 22 ర్యాంకులు, అలాగే 15000 లోపు 36 ర్యాంకులు, అన్ని కేటగిరీల్లో కలిపి 10000 లోపు 115 ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఇవి కాకుండా కేటగిరీలో మన దగ్గర కేటగిరీ ర్యాంకులు అయితే బెస్ట్ ర్యాంక్స్ 11, 18, 16, 26, 37, 90 వంటి కేటగిరీ ర్యాంకులు కూడా మా దగ్గర రావడం జరిగింది. రెండోది కామన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఎవ్రీ వీకెండ్ ఇండియా వైడ్ ఉన్నటువంటి నారాయణ విద్యార్థులందరికీ కూడా కామన్ ఎగ్జామినేషన్ పెట్టడం ద్వారా విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క మార్క్స్ కానీ లేదా ర్యాంక్స్ కానీ ఎవ్రీ వీక్ వాళ్ళని అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే విద్యార్థులకు సంబంధించి అసైన్మెంట్స్ లేదా వాళ్ళకి సంబంధించి మెటీరియల్ కానీ చాలా జాగ్రత్తగా కొన్ని ఏళ్ల పాటు దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు అలాగే తయారు చేసినటువంటి ఇదంతా కూడా స్టూడెంట్స్కి చాలా ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ మించి మా దగ్గర నారాయణ విద్యా సంస్థల్లో ఎంతో ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులతో పాటు ఉండి వాళ్ళతో పాటు నిరంతరం వర్క్ చేయిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నారు. వీటన్నిటికీ మించి విద్యార్థులు కూడా మా దగ్గర వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదివేటటువంటి మనస్తత్వం వాళ్ళకి ఉంటా ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నారాయణ విద్యా సంస్థల మీద ఎంతో నమ్మకం ఉంచి మా దగ్గర వాళ్ళని చేరుస్తున్నారు. వాళ్ళు కూడా అదేవిధంగా స్కూల్ స్థాయి నుంచి కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఐఐటి లాంటి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే చాలా నాలెడ్జ్ అవసరం, చాలా ప్రాక్టీస్ అవసరం, పేషెన్స్ అవసరం. ముఖ్యంగా ఏంటంటే ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ 6 గంటలు ఒకే రోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి విద్యార్థికి మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, స్టామినా ఉండాలి. తను ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు 6 గంటల్లోనే వాళ్ళకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది చాలా హార్డ్ వర్క్తో కూడినటువంటి విషయం. దాన్ని మనం విద్యార్థులు సులభంగా క్రాక్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి తర్ఫీదు అంటే నారాయణ విద్యా సంస్థల్లో సిస్టమేటిక్గా ఇచ్చేటటువంటి తర్ఫీదు అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యార్థులతోటే స్టాఫ్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి లెసన్స్తో పాటుగా ఏ విధంగా వర్క్ చేస్తే వాళ్ళు మంచి ర్యాంకులు తీసుకొస్తారు, రేపొద్దున ఐఐటిలో ఇంజనీరింగ్లో ఏ విధంగా వాళ్ళు రాణించాలా, ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా సిస్టమేటిక్గా నారాయణ సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ టాప్ టు బాటమ్ లేయర్ ప్రతి ఒక్క సెంటర్లో ఏ తరగతిలో ఏ విద్యార్థి ఎప్పటికప్పుడు వాళ్ళని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఎలా అయితే మనం ఇన్స్ట్రక్షన్ ఇంపార్టెంటో ఎవాల్యుయేషన్ కూడా అంతకంటే ఇంపార్టెంట్. అంటే విద్యార్థికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రీప్రొడక్షన్ ఎంత చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ నారాయణ గ్రూప్ మానిటర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఎప్పటికప్పుడు తగినటువంటి సలహాలు ఎక్కడ వాళ్ళు చేస్తే ఏ విధంగా చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో రాయబోయేటటువంటి
ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలరు అనేటటువంటి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ నుంచి పీర్ గ్రూప్ స్టూడెంట్స్ కూడా ఒక దగ్గర టాపర్స్ అందరూ వాళ్ళు ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి రిజల్ట్ మనకు రావడం జరుగుతుంది. ఒక జేఈ మెయిన్స్ అయినా జేఈ అడ్వాన్స్డ్ అయినా ఏ ఎగ్జామినేషన్ అయినా రేపు నీట్ కూడా రాబోతా ఉంది. నీట్ కూడా నెల్లూరు నుంచి మంచి ఫలితాలు మా యొక్క నారాయణ సంస్థ నుంచి సాధించడానికి ఇవన్నీ కారణమవుతాయి. అన్నిటికీ మించి ఏంటంటే మా సంస్థ పైన తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్. ఓకే, మా బిడ్డని నారాయణలో చేర్పిస్తే మంచి ర్యాంక్ తీసుకొస్తాడు, మంచి సంస్థలోకి వెళ్తాడు అనేటటువంటి నమ్మకాన్ని మా అందరూ కూడా అధ్యాపక బృందం కానీ అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ ప్రతి క్యాంపస్లో ప్రిన్సిపాల్స్, డీన్స్, డీజీఎంస్, ఏజీఎంస్ అందరూ కూడా ఒకే తాటి పైన ఒక వర్క్ జరిగినప్పుడు అందువల్ల ఈ ఫలితాలన్నీ రావడం జరుగుతాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నారాయణకి సాటి నారాయణ ఉంటుంది ఎప్పుడు కూడా. నెల్లూరు నారాయణ పర్టికులర్గా మనం ఇక్కడి నుంచి మంచి ర్యాంకులు ప్రతి సంవత్సరం సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులంతా కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై పేరెంట్స్, స్టూడెంట్స్, అలాగే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పరీక్షలో నాకు 5.9 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం మా టీచర్స్ ఇంకా నాకు ప్రతి మాక్ టెస్ట్ పెడుతూ ఉంటారు. అందులో మేము చేసే చిన్న చిన్న తప్పులు మా టీచర్స్ మేము సరిదిద్దుకుంటూ ఉంటాము. మాకు అసైన్మెంట్ తయారు చేస్తూ ఇచ్చిన మా టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మా తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో ఉంది. రామకృష్ణ, నాకు ఈ మెయిన్స్లో 10,300 ర్యాంక్ వచ్చింది. ఐఐటిలో నా మార్క్స్ వచ్చి 130. మా పేరెంట్స్ నేను నారాయణ స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు. ఐఐటిలో మెయిన్స్లో పాల్గొన్నాను. నా టీచర్స్ థ్యాంక్స్. నేను నెల్లూరు నారాయణ అన్నాపురం మెయిన్స్లో 12వ తరగతి చదువుతున్నప్పుడు ఇటీవల జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షలో నాకు 954 ర్యాంక్ వచ్చింది. నేను 8వ తరగతి నుంచి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. మొదట్లో మ్యాథ్స్ వంటి సబ్జెక్టులో వీక్గా ఉన్నప్పటికీ టీచర్స్ యొక్క గైడెన్స్ మరియు ఫ్యాకల్టీ యొక్క సపోర్ట్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా జర్నీలో నాకు ఎప్పుడు సహాయపడుతూ వచ్చిన మా పేరెంట్స్కి, మా టీచర్స్కి, నారాయణ గ్రూప్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. క్లాస్ నుంచి చదువుతున్నారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.